వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కేంద్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పదే పదే వినిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అంశాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ ఎక్కడ అవకాశం లభించినా ఈ మధ్య మిగతా అంశాలను అన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఎలక్షన్ కమిషన్ని టార్గెట్ చేస్తూనే రాహుల్ గాంధీ ప్రకటనలు చేస్తున్నారు, మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్రమాలు జరుగుతున్నాయి, దీనికి స్వయంగా ఎన్నికల కమిషనే వీటిని ప్రోత్సహిస్తుంది అనేది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణగా కనిపిస్తుంది. చాలా చోట్ల ఇవాళ ఇట్లాంటివి జరుగుతున్నప్పటికీ కొన్ని మాత్రమే మాకున్న సదుపాయాలు, మాకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని ఒకటి రెండు నియోజకవర్గంలో మేము చేసిన కొంత కసరత్తులో మాకు కొన్ని అంశాలు వెలుగులోకి తీసుకొచ్చాయని ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు. అది లోక్సభ సీటుకు సంబంధించి బెంగళూరు సెంట్రల్ ఏదైతే లోక్సభ సీటు ఉందో అక్కడ బీజేపీ గెలిచింది. ఆ నియోజకవర్గానికి సంబంధించి రాహుల్ గాంధీ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆ లోక్సభ అంటే బెంగళూరు సెంట్రల్కి సంబంధించిన లోక్సభ పరిధిలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. దాంట్లో మహదేవ్పుర అని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుంది. మహదేవ్పుర అనే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే బీజేపీకి 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీ వస్తుంది. ఏ రకంగా వచ్చిందని దానికి సంబంధించి ఆయన కొన్ని అంశాలు ప్రకటించారు. కొన్ని ఏంటంటే బోగస్ ఓట్లు, ఒకే ఇంటి పైన దాదాపు 100 మంది ఉండడం, కొంతమందికి ఫోటోలు లేకపోవడము, బోగస్ ఓట్లు, ఆ తర్వాత మొదటిసారి ఓటు వేస్తున్నట్టుగా 70 ఏండ్లను కూడా మొదటిసారి ఓటు వేస్తున్న జాబితాలో ప్రకటించాను. ఇట్లన్నిటివి జరిగాయి. ఇది కేవలం నేను ఒకే అంశాన్ని ప్రస్తావించాను. అది కేవలం బెంగళూరుకు సంబంధించిన ఒక అంశం అయితే ఇది భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. మరోవైపు ఎస్ఐఆర్ అని ఏదైతే బీహార్లో చేస్తున్నారో ఈ అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆన్ ది హోల్ రాహుల్ గాంధీ టార్గెట్ ఒక బీజేపీ కన్నా ఎలక్షన్ కమిషన్ని టార్గెట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించట్లేదు, పూర్తిగా బీజేపీ వైపు తీసుకుంది. చాలా చోట్ల మహారాష్ట్ర లాంటి చోట ఎలక్షన్స్ జరిగిన మిగతా చోట్ల కూడా కేవలం ఈ రకంగానే నిబంధనను పక్కన పెట్టి బీజేపీకి సహకరించే విధంగా వ్యవహరించింది అనేది ఆయన ఆరోపణగా కనిపిస్తుంది. ఆయన చేసిన ఆరోపణకు సంబంధించి స్థానికంగా ఉన్న కర్ణాటకకు సంబంధించి, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి, హర్యానాకు సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్లు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు అఫిడవిట్ రూపంలో తమకు సమర్పించాలి అనే అంశాన్ని ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం ఒక అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నాను. నేను రాజకీయ నాయకుడిని, నేను చేసిన కామెంట్ పబ్లిక్లో చేస్తున్నాను కనుక దాన్నే మీరు పరిగణలోకి తీసుకోవాలి తప్ప నేను అఫిడవిట్ ఇచ్చే అవకాశం లేదు, అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నాను. మొత్తానికి ప్రస్తుతం వారు రాజకీయ పరంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కన్నా కాంగ్రెస్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్గానే మనకు కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వైపు ఒక పెద్ద ర్యాలీగా వెళ్లేందుకు ఇండియా బ్లాక్కి సంబంధించిన ఎంపీలంతా వెళ్ళారు. అక్కడ వాళ్ళను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. రాహుల్ గాంధీ మాత్రం ఈ అంశాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని మరింత విస్తృతపరచాలి. మహారాష్ట్రలో ఇలా జరిగింది, మిగతా రాష్ట్రాల్లో ఈ రకంగా జరుగుతుంది, పూర్తిగా ఎలక్షన్ కమిషన్ అనేది కాంగ్రెస్కి కానీ లేకపోతే విపక్షాల్లో ఉన్న పార్టీలకు సంబంధించిన ఓట్లు మాత్రమే తొలగిస్తుంది తప్ప బీజేపీకి సంబంధించిన ఓట్లు తొలగించట్లేదు. అదేవిధంగా అదనంగా చివరి నిమిషంలో వేల సంఖ్యలో ఓట్లను చేర్చి ఆ ఓట్లన్నీ బీజేపీకి వచ్చేలాగా చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణగా కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ మాత్రం ఆయన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా ఖండిస్తుంది. దీంట్లో వాస్తవం లేదు, రాజకీయ కోణంలోనే చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా ఆరోపణలు చేశారు, దేనికి ఆధారాలు చూపలేదు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఆధారాలతో అఫిడవిట్ సమర్పించి విచారణ చేయమంటే మేము ఖచ్చితంగా విచారణ చేస్తాం, దానిపైన తగిన సమాచారం ఇస్తాం. కానీ కేవలం రాజకీయ కోణంలో రాహుల్ గాంధీ వ్యవహరిస్తే మాత్రం మేము చేసేది ఏమీ లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేస్తుంది. మొత్తానికి జాతీయ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టుగానే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది.